హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెన్నెలా టైలరింగ్. ఈరోజు వీడియోలో లో అండ్ హై మోడల్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చూపిస్తాను. కటింగ్ లాస్ట్ వీడియోలో చూపించాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూసేయండి. లైనింగ్ అలాగే మెయిన్ క్లాత్ దేనికది యాడ్ చేసేసుకున్నాను. హ్యాండ్స్ కూడా కింది వైపున ఒక 1/2 ఇంచు ఫోల్డ్ చేసి కుట్టేశాను. దేనికది యాడ్ చేసిన తర్వాత కింద ఫోల్డ్ చేసి కుట్టుకుంటే నీట్గా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ నెక్కి సరిపడా నేను ఫీజింగ్ కట్ చేసుకున్నాను. ఫీజింగ్ ఇలా ఎలా కట్ చేసుకోవాలో షార్ట్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూసేయండి. ఈ చుట్టూ కూడా ఈ 1/2 ఇంచు గ్యాప్ ఉంది కదా క్లాత్, అది ఇలా ఫోల్డ్ చేసుకుని ఫీజింగ్ వైపు ఫోల్డ్ చేసుకుని కుట్టు వేసేసుకోవాలి. నెక్ చుట్టూ కూడా ఇలాగే వేసుకోవాలి. బ్యాక్ సైడ్ నెక్ కూడా సేమ్ ఇదే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ నెక్, ఫ్రంట్ సైడ్ బాడీ పార్ట్ పైన ఇలా పెట్టుకోవాలి. బాడీ పార్ట్ వచ్చేసి మెయిన్ క్లాత్ పైకి ఉండాలి. దానిపైన ఈ నెక్ పీస్ పెట్టుకుని కదిలిపోకుండా అక్కడక్కడ పిన్నులు పెట్టుకుంటే కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. సెంటర్ మాత్రం కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి. మధ్యలో ఒక లూజ్ స్టిచ్ వేసుకుంటే మనకి నెక్ చుట్టూ కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. నెక్ అటు ఇటు కదిలిపోకుండా ఉంటుంది. ఒక్కొక్కసారి కదిలిపోతుంది. ముఖ్యంగా ఇలాంటి జారే క్లాత్లకి అయితే మరీ ఎక్కువగా కదిలిపోతూ ఉంటుంది. అంటే సెంటర్కి రాకుండా నెక్ ఒక పక్కకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పి ముందే కుట్టు వేసుకుంటే, పిన్నులు పెట్టుకున్నా కూడా కుట్టు వేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది కుట్టడానికి. ఫీజింగ్ చుట్టూ కుట్టుకుంటూ వెళ్ళాలి. చూడండి, మనకి ఫీజింగ్కి దూరంగా పడకూడదు, అలాగే ఫీజింగ్ మీద కూడా పడకూడదు. ఈ షేప్ ఎలా అయితే ఉందో ఆ విధంగా తిప్పుకుంటూ కుట్టుకోవాలి. చూడండి, ఈ మూలలో వచ్చినప్పుడు పాదాన్ని పైకి లేపుకొని అప్పుడు తిప్పుకుంటా ఉంటే మనకి కరెక్ట్గా తిరుగుతుంది. షేప్ అనేది కరెక్ట్గా వస్తాయి. ఒక 1/2 ఇంచు గ్యాప్ ఉంచుకొని క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి. మూలలో వచ్చిన చోట చిన్న చిన్న నాట్లు పెట్టుకుంటే ఫోల్డ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. క్రాస్ తిరిగిన చోట కూడా చిన్న చిన్న నాట్లు పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఈజీగా తిరుగుతుంది. చూడండి, ఇలా చిన్న చిన్న నాట్లు పెట్టుకోవాలి. నాటు పెట్టేటప్పుడు కుట్టు కట్ అవ్వకుండా చూసుకోవాలి. చూడండి ఎంత చక్కగా నీట్గా తిరిగిపోతుందో. ఐరన్ చేసుకుంటే ఇంకా నీట్గా కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి. నేను అది చూపించట్లేదు, మీకు ఫ్రంట్ సైడ్ చూపించాను కదా, సేమ్ అదే విధంగా మధ్యలో కుట్టు వేసుకొని తర్వాత చుట్టూ ఫీజింగ్ చుట్టూ కుట్టేసుకుని తిప్పేసుకోవడమే, అంతే. చూడండి, నేను ఇది చూపించట్లేదు. దీని తర్వాత కింది వైపున అంటే నడుం దగ్గర డాట్స్ వేసుకోవాలి. డాట్స్ కోసం 1 ఇంచు గ్యాప్ వదిలి కట్ చేస్తాం కదా, కట్ చేసేటప్పుడు ఆ 1 ఇంచు డాట్స్ మాత్రమే వేసుకోవాలి. బ్యాక్ సైడ్ 2 డాట్స్ వస్తాయి, అలాగే ఫ్రంట్ సైడ్ 2 డాట్స్ వస్తాయి. ఈ 1 ఇంచు మాత్రమే వేసుకోవాలి. హైట్ కూడా మనం ఎంతైతే గ్యాప్ వదిలి మార్క్ చేసుకుంటామో అంతవరకే వేసుకోవాలి. చూడండి, నేను 2 వైపులా వేసి చూపిస్తున్నాను. ఇంకో 2 వైపులను కూడా వేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేటప్పుడు ఈ ఫీజింగ్కి యాడ్ చేయడానికి ఉంది కదా కుట్టు, ఆ 2 కూడా సేమ్ ఒకే దగ్గరకు వచ్చేలా చూసుకోవాలి. కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే మనకి హ్యాండ్ యాడ్ చేసే వైపుకి వదిలేసుకోవాలి. ఒక్క పాయింట్ 2 పాయింట్స్ ఉందనుకోండి, అటు వదిలేసుకోవాలి. ఇటు మాత్రం కరెక్ట్గా కుట్లు కలిసేలా చూసుకోవాలి. చూడండి, ఇలా కుట్లు అనేది కలిస్తే మనకి నెక్ అనేది షేప్ కరెక్ట్గా వస్తుంది. లేదంటే వెనక వైపు కొంచెం ఉబ్బులాగా అలా వస్తూ ఉంటుంది. కరెక్ట్గా వచ్చేలా కుట్టుకోవాలి. 2 యాడ్ చేసేటప్పుడు 2 వైపులా కూడా కుట్టేసుకోవాలి. చూడండి, ఇలా ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసుకుంటే మనకి నెక్ షేప్ అనేది కరెక్ట్గా నిలబడుతుంది. లోపల వైపుకి ఫీజింగ్ పార్ట్ని ఇలా ఫోల్డ్ చేసేసుకుని చుట్టూ కూడా ఒక్క పాయింట్ గ్యాప్తోనే వేసుకోవాలి. స్టార్ట్ చేసినప్పుడు 1 పాయింట్తో గ్యాప్తోనే స్టార్ట్ చేయాలి. చివరి వరకు కూడా అదే విధంగా వేసుకోవాలి. హ్యాండ్స్ యాడ్ చేసుకోవాలి. మామూలుగా అయితే సెంటర్ నుంచి యాడ్ చేస్తాం కదా, ఇవి ఫ్రిల్స్ హ్యాండ్స్ ఫస్ట్ నుంచి యాడ్ చేసేయచ్చు. చూడండి, 1/2 ఇంచు గ్యాప్తో యాడ్ చేసుకోవాలి. హ్యాండ్స్ ఎప్పుడు కూడా 1/2 ఇంచు ఖర్చు వదిలిపెట్టి యాడ్ చేసుకోవాలి. చివరి వరకు కూడా 1/2 ఇంచు మాత్రం మెయింటైన్ చేయాలి. చూడండి, ఇక్కడ సెంటర్లో నాటు ఉంటుంది, అది కనపడట్లేదు, మార్క్ చేస్తున్నాను కనపడడం కోసం. ఇలా మార్క్ చేసుకుని ఆ మార్కు షోల్డర్ కుట్టు దగ్గరికి వచ్చేలా చూసుకోవాలి. మిగతా లూజ్ ఎంతైతే ఉందో ఆ లూజ్ మొత్తం కూడా చిన్ని కుచ్చులు పెట్టుకుంటూ ఉండాలి. ఎన్ని కుచ్చులు వస్తే అన్ని కుచ్చులు పెట్టేసుకోవాలి. షోల్డర్ కుట్టు వరకు కూడా ఈ కుచ్చులు మన వైపు వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ షోల్డర్ కుట్టు వరకు కూడా మన వైపు వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ కుట్టు తర్వాత మిషన్ వైపుకి ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. చూడండి, ఎన్ని ఫ్రిల్స్ అయితే వస్తాయో అవతల ఎన్ని ఫ్రిల్స్ వచ్చినాయో కుట్టుగా యువతలు కూడా అన్ని ఫ్రిల్సే వస్తాయి. యువతలు పెట్టేవి మాత్రం మిషన్ వైపు ఫోల్డ్ చేయాలి, ఎదురు బదురు వచ్చేలాగా. ఇంకెన్ని కుచ్చులు వస్తాయో ఒకసారి చెక్ చేసుకుంటే మనకి ఇబ్బంది ఉండదు. చివరి నుంచి కూడా ఇలా హ్యాండ్ చెక్ చేసుకుని ఇంకా లూజ్ ఎంతైతే ఉందో అంతా కూడా కుచ్చులు పెట్టేసుకోవాలి. మిగతా హ్యాండ్ని ముందు ఎలా యాడ్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా యాడ్ చేసుకోవాలి. ఎలా అయితే ఫస్ట్ 1/2 ఇంచు గ్యాప్తో యాడ్ చేసామో బ్యాక్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా యాడ్ చేయాలి. లేదంటే సైడ్ కుట్లు వేసేటప్పుడు సరిగ్గా కలవు ఖర్చులు అనేవి. ఖర్చు కరెక్ట్గా పట్టుకోవాలి, అప్పుడే సైడ్ కుట్లు కరెక్ట్గా వస్తాయి. చూడండి, కుచ్చు అనేది ఎంత చక్కగా నిలబడిందో. చూడండి, బాగుంది కదా. ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి.
ఇప్పుడు వేస్ట్ దగ్గర గేరా యాడ్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడు కొంచెం హై ఉంటుంది కదా, అదేవిధంగా బ్యాక్ సైడ్ లో ఉంటుంది. అంటే మనకి ఫ్రంట్ సైడ్ ఏది వస్తుందో అది చూసుకోవాలి. షైనింగ్ వచ్చేది మాత్రం కింది వైపు వెళ్ళేలా చూసుకోవాలి. అప్పుడే మనకి పైకి కనిపిస్తూ ఉంటుంది. ఇది మాత్రమే చూసుకుంటే సరిపోతుంది. దీనికి కుచ్చులు పెట్టాల్సిన పని ఏమీ ఉండదు. మనకి ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో కుట్టు వేసుకోవాలి. కాకపోతే ఇది కుట్టేటప్పుడు లాగకూడదు. క్రాస్ ఉంటుంది కదా, గేరా పార్ట్ క్రాస్ ఉంటుంది. అది లాగుతా కుట్టామనుకోండి మన పొట్ట దగ్గర పట్టేసినట్టుగా ఉంటుంది. అందుకని కుట్టేటప్పుడు ఈ క్రాస్ క్లాత్ కుట్టేటప్పుడు లాగకూడదు. అలా లూజ్గా వెళ్ళిపోతున్నట్టుగా కుట్టాలి. దీని తర్వాత లైనింగ్ కూడా యాడ్ చేసేసుకోవాలి. క్రేప్ లైనింగు చూడండి. లైనింగ్ కూడా అంతే సేమ్ మెయిన్ క్లాత్ ఎలా అయితే కుట్టామో అదే విధంగా లాగకుండా లూజ్గా కుట్టేయాలి. ఇది కూడా క్రాస్ కటింగ్ కట్ చేసుకుంటేనే నీట్గా వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా అంతే. ఫస్ట్ ఫ్రంట్ సైడ్ ఎలా అయితే కుట్టామో సేమ్ అదే విధంగా మెయిన్ క్లాత్ కుట్టాలి. షైనింగ్ చూసుకుని కుట్టేసుకోవాలి. దాని తర్వాత లైనింగ్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ ఎలా అయితే కుట్టామో సేమ్ అదే విధంగా కుట్టేసుకోవాలి. బ్యాక్ సైడ్ కూడా సైడ్ కుట్లు వేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్ని ఫోల్డ్ చేసుకుని లూజ్ చెక్ చేసుకోవాలి. దీని లూజ్ వచ్చేసి 12 ఇంచెస్, సగం వచ్చేసి 6 ఇంచెస్ కాబట్టి 6 ఇంచెస్ దగ్గర నుంచి కుట్టు అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ దగ్గర ఈ ఖర్చులన్నీ సమానంగా పట్టుకోవాలి. మనకి నాట్ అనేది కనపడతా ఉంటే అక్కడ వరకు కుట్టేసుకోవాలి. 2 క్లాతులు అంటే పైది కిందది కూడా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ది కూడా కరెక్ట్గా పెట్టుకుని అక్కడ నాట్ దగ్గరికి కుట్టు అనేది వేసుకోవాలి. నాట్ కనపడిపోతే మనకి టేప్తో కొలుచుకుని ఒకసారి మార్క్ చేసుకుని అక్కడ వరకు కుట్టేసుకోవాలి. ఖర్చు ఎంతైతే వదిలి కట్ చేస్తామో అంతే ఖర్చుతో మార్క్ చేసుకోవాలి. పైన కూడా అంతే, కింద వేస్ట్ దగ్గర కూడా అంతే ఒకసారి మార్క్ చేసుకోవాలి. చూడండి ఇలా మార్క్ చేసుకుని అక్కడి వరకు కుట్టేసుకోవాలి. ఈ ఖర్చులు ఉన్నాయి కదా అవి ముందు వైపుకి పెట్టుకోవాలి. నడుము వరకు కుట్టేసిన తర్వాత లైనింగ్ మెయిన్ క్లాతులు 2 కూడా కరెక్ట్గా పట్టుకోవాలి. అంటే సమానంగా ఉండేలా చూసుకొని క్రాస్గా పక్కకి ఒక కుట్టు కుట్టుకోవాలి. ఇది 3-4 ఇంచెస్ కిందకి వచ్చేలాగా కుట్టేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ గ్యాప్ వరకు ఇలా కుట్టేసుకుని కుట్టు అనేది ఆపేసేయాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్కి మాత్రమే కుట్టు వేసుకోవాలి. చూడండి ఇలా వేసుకున్నాం అనుకోండి ఫ్లేర్ అనేది దేనికది సపరేట్గా వస్తుంది, నీట్గా ఉంటుంది. సైడ్ కుట్లు ఎప్పుడన్నా ఓడ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇలా కుట్టామంటే మనం రౌండ్గా కలిపితే మనకి సైడ్ కుట్లు ఓడ తీసుకునే అవకాశం ఉండదు. ఇలా కుట్టేసిన తర్వాత ఇంకా 2 కుట్లు సైడ్ కుట్లు వేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో ఎలా ఉందో ఒక కామెంట్ అయితే చేయండి. మీరు వీడియోని లైక్ చేసి కామెంట్ చేయటం వలన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేయండి. మంచి ఒక కామెంట్ ఒకటి పెట్టండి ప్లీజ్. సైడ్ ఇంకో 2 కుట్లు వేసుకోవాలి. పావించి గ్యాప్తో. ఇప్పుడు వేసేటప్పుడు కింది వరకు కూడా లైనింగ్ని యాడ్ చేసేసుకుంటూ వేసేసుకోవాలి. గ్యారా ఉంది కదా లైనింగ్ అక్కడ సేమ్ ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా వేసేసుకోవాలి. దీనికి బార్డర్ యాడ్ చేశాను. బార్డర్ ఎలా చేసుకోవాలో షార్ట్ వీడియో పెట్టాను, ఒకసారి చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.